రే ఓల్డ్ మ్యాన్, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఎంత పెద్ద సర్వర్ అయినా లైఫ్ అయిపోతే ఇక్కడకు రావాల్సిందే. నా పేరు ఓల్డ్ మ్యాన్ కాదు, చిట్టి ద కంప్యూటర్. అబ్బా, ఇంకా స్పీడ్ 2.3 GHz, ర్యామ్ 8 GB, ప్రాసెసర్ i7. నిన్ను చీలు చూడటానికి ఎక్కువగా వాడినట్టున్నారు. అదే చలనచిత్రాలు బ్రదర్. నాన్న ఒక్క చలనచిత్రాలు మాత్రమే కాదు, నాతో చిత్ర విచిత్రాలు చేశాడు మా అభిగాడు. ఈరోజు ట్యూస్డే కదా? డియర్ స్టూడెంట్స్, ప్రెజెంట్ జనరేషన్ లో ప్రతి సెక్యూరిటీ సిస్టమ్ ని కాళ్లకు చెప్పులేసుకున్నంత ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఇరా. ఊరుకోరా, ఈ అబ్బాయి ఇరా. ఇస్తానురా. Abhi, you are suspended for 20 days. సినిమా చూపిస్తామా అమ్మా, నీకు సినిమా చూపిస్తామా అమ్మా, సీనికి నీతో సిటీ కొట్టిస్తామా. ఈ అబ్బా ఎన్నిసార్లు చెప్పాను రా గడిపెట్టుకొని స్నానం చేయమని. ఏంట్రా నీ అరణ్య రోదన చూసేసావా? రే, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నా కళ్ళు పోకముందు నా దర్శనం నేను చేసుకున్నాను రా. పునర్దర్శనం నీకే, కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈరోజు నేను స్వర్గలోకం డోర్లు ఓపెన్ చేసే తొందరలో ఉన్నాను రా. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అంబులెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా బ్యాండెడ్ ఏంట్రా? అదొక విషాద గాథరా. ప్రతి ఓడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. క్లాస్ పైకి చూడటం. నువ్వు ట్రెండ్ సెట్ చేయకు, ట్రెండ్ ఫాలో. రే, వాడేం చెప్తా చేయండి రా. కళ్ళు కనపడుకోవడం మంచి మాట అన్నాడు. థ్యాంక్స్ రా. అదొక విషాద గాథ బాబు, తినకెచ్చండి. రే రే నాన్న, అటు కాదురా, ఇటు ఇటు అట. ఇదేంటి ఎక్కడుంది? హే, తను మా కజిన్. వి ఆర్ వెరీ క్లోజ్. క్లోజా? మర్చిపోయాను, తను ఇప్పుడు ఇక్కడికి వస్తానంది. ఏంటి వస్తుందా? నో ప్రాబ్లం, తనకు కూడా ఇవన్నీ అలవాటే. అలవాటలే, తెలుసులే. నేను వెళ్తానండి. యు కెన్ స్టే హియర్. ప్రీతి, అయ్యి బాబాయ్ నలిపొచ్చింది. అయినా నువ్వు పిస్తావు అనుకున్నావురా? అమ్మాలంటే అసలు ఊపుకుంటా పోతా. అమ్మాయిలు పడగొట్టాలంటే మన్మధుడే ఉండక్కర్లేదురా. అబ్బా, మాటలతో మాయ చేసే మగాడైతే చాలు. మా తెలీదు మరి, అందుకే నా బొప్పు కట్టింది. తాగడానికి మందు లేదు, మా కత్తికి చికెన్ లేదు. రే చిత్తకార్తె, మాయా యాడున్నావురా? ఎందుకు మాయా? మంచి పిల్లని చూస్తా, దగ్గర రారా. అబ్బా, వాళ్ళ నాన్న మనకి నెల నెల యూఎస్ నుంచి డాలర్లు పంపబట్టే కదరా. బాగా తిని ఊర పందిలా బలిసి ఇప్పుడు అభిగాన్ని అంటావురా? యాడున్నావురా? ఎందుకు పక్కన చెండాలు తింటాడు. ఆడ పక్కనే ఉన్నారా? అక్కడ ఉన్నాడు. వాటి కూడా నువ్వే తింటావరా? నువ్వు వాడిని చూడండి రా, కెమెరా పోగొట్టుకుని అంత డల్గా కూర్చున్నాడు. అరే సిరివెల్ బ్రూటిస్ట్, కెమెరాతో షూట్ చేస్తావా? నా కెమెరా కెమెరా ఏంటిదా? నేను కొత్త కెమెరా కొనుక్కోవాలరా. కర్ణుడు కవచుకున్న పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదు కదరా. ఏదో కెమెరాతో పుట్టినట్టు అంత ఫీల్ అవుతావేంట్రా? రే తీసుకోరా. నీకు తెలుసు కదరా అభి. अरे वो गब्बर सिंह की फौजियों,
హోటల్ బాగుందనియా. ఎక్కగాడేడ్రా వెనకాల వస్తున్నాడు. కూర్చో ఎక్కువ చేస్తున్నాడు. కూర్చోరా. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు అక్క? 2 లీటర్లు పోసా. 2 లీటర్లు పోసావా? సరే అన్న చెప్తారా? బతకాలంటే భాష కింద ఉండాలి, చావాలంటే భాష ముందుండాలి. మీకేమైనా కావాలంటే టోకెన్ ఉండాలి. అనయా బిల్లుకొచ్చి ఎక్కగానే అంతే ముందర టీ పట్టరా అనయా. సొంటి చాయ్ తీసురా, మా మామిడికి జలుబు చేసింది. మళ్ళీ ఏంట్రా హెడేక్ కూడా? టైల్ అనయా. ఓకే. వీడేంట్రా మన చేత సమ్మర్ వేషాలు వేయించి రాకుండా ఎద వేషాలు వేస్తున్నాడు. దసరా వేసాలు విన్నాను కానీ సమ్మర్ వేసాలు ఏంటనియా? ఈ సినిమాలన్నీ సమ్మర్ రిలీజ్ లేరా? ఏటా సినిమా కూడా ఉందా? వస్తున్నాడు భయ్యో. సారీ సార్, అది 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 వెళ్ళిపోయాడు. అవునా? నేను చూస్తే అలపరం వచ్చేస్తుంది. యారా గబ్బర్? అవునరా. 1 నోట్ చూడండి. లేదురా. ఓరి డాసాలు. ముందు నువ్వు దించు. చూసుకోరా. రండిరా. గబ్బర్ సింగ్ బాక్సారే. వాళ్ళని అడుగు. ఏంట్రా అమీర్పేట వెళ్ళావా? బాంబులు తీసుకొచ్చా? లేదురా, షామీర్పేట వెళ్ళి షూ తీసుకొచ్చాను. లాక్ కొడితే గులాబ్ జామ్ అయిపోతుంది. గులాబ్ జామ్ అంటే రే ఇంతకీ అవి పాంప్లెట్స్ ఏనా? అదేరా, మన బ్యాంక్ బోస్ గాడు లేడు, ఏదో జీరో బ్యాలెన్స్ ఓపెన్ చేద్దాం తీసుకొచ్చా. ఓహో. రే ఫార్మ్స్ 4 తీసుకొచ్చా. సంతకాలు పెట్టండి. సంతకాల నేను పెడతా. బ్లాక్ లో రాణి ముఖర్జీ పావల వడ్డీ రుణాల కోసం మహిళలు పరిగెడుతున్నాం. పాము ఏమి బ్రెయిన్ లేదు నాన్న. నువ్వు రే నువ్వేంట్రా ముక్క కోసం అయితే కుక్కలా తిరుగుతున్నావు? ఎంత లూజ్ గా ఉంది ఈడిదే. ఒరే ఇదేనా నీ డ్రాయరు? వాడు డ్రాయర్ పోయిందిగా. అయి అనగా చిత్తగారి కుక్క గారి యొక్క డ్రాయర్ పోయింది కనుక దాన్ని తద్దినమనేటు. అందుకనం ఒక సాకి డ్రాయరు డ్రాయరు పోయిందా? డ్రాయరు పోయే డ్రాయరు పోయే వీడి డ్రాయరు పోయే డ్రాయరు పోయే పోయిందా పోయిందా చిరిగిన డ్రాయర్ వీడిదేనా? వీడిదేరా మామా, అది వీడిదేరా మామా. బొక్కల డ్రాయర్ వీడిదేనా? షాప్కి వెళ్దాం, కొత్త డ్రాయర్ కొందాం, వేసుకొని పండగ కొని పెట్టిన టైర్ అది పోతే నా గుడ్డాగిపోతే. సంతకాలు పెట్టండి. ఏం చేస్తున్నారా? అదే అన్నయ్య ఫేస్బుక్ అది. సో రేయ్ ఏం చేస్తున్నారో నాకు తెలుసురా. ఎఫ్ఎల్ చూస్తున్నారు కదా? అదేం లేదన్నా, అది క్రైమ్ రా. ఊరుకో అన్నా. మీరు రోడ్ల పైన బండ్లాపి లైసెన్సులు చెక్ చేయటం మానేసి వాళ్ళ మొబైల్ చెక్ చేస్తే అందులో సగం మెమరీ ఎఫ్లే ఉంటాయి అన్న. బచ్చా
వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి బొక్కలో వేయాలంటే మీకున్న పోనా ఓ ఈ లాజికల్ బాగా మాట్లాడేస్తున్నాడు రా. ఒక్కడికి టైం సెన్స్ లేదు, వాచ్ లేదు. స్టాప్ దేర్. ఓ ఏంట్రా లేటు? డ్రెస్ లేచి అలాగే వచ్చేసావా? రేయ్, ఓ ఇది కనబడదు కదా. ఎరా 500 ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటారా? అవునా? చంపేస్తాను. అంత ఎదోలా కనబడుతున్నారా మీకు? 500 తీయండి. నా 500 నాకు కావాలి. తీయండి అంతే. కూల్ బాబాయ్ కూల్. ఏంట్రా ఇది? అటు చూడు, అటు చూడు. అర్థమైందా? లాకెట్ క్యామ్. నానా 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 ఒరిజినల్ నా దగ్గరే ఉందమ్మా. పర్లేదు, నీ దగ్గర నాకు ఒరిజినల్ DVD ఇచ్చాడు సార్. జపనీస్ టెక్నాలజీ ఇస్తాం గానీ నువ్వు చిన్న పని చేయాలమ్మా. ఏంటి సార్? నీ దగ్గర IP అడ్రస్ బుక్ ఉంది కదా, IP ఆ కాపీ మాకు ఇచ్చే. IP అడ్రస్ బుక్ అంటే ఇది నానా. రే మన పని అయిపోయిందిరా. లేదు లేదు నేను పడతా విన్ని. ఇటు తిరుగు. ఇడు పళ్ళు తోముకున్నట్లేదు. బాయ్. ఎవరికి చెప్తున్నారా? పాపలు ఎదురే కదా, అవునరా మామ. దీనికి 30 వేసుకోవచ్చు. నల్లబ్బాయి వేసుకోవచ్చు మామ. దీనికి 70. 70 రే మామ MTV పెట్టుకుంటారా? రే పెట్టుకో. MTV పెట్టేరా? ఎఫ్లు ఎమ్మలు కాదురా, అవునరా. సన్నీ లియోన్ అవతార్ మామా. అవతార్ సినిమాలో సన్నీ లియోన్ ఎక్కడుందే? అవతార్ సినిమాలో మనుషులు ఎలా ఉంటారు? బ్లూగా కదా. మరి సన్నీ లియోన్ అవతార్ అంటే ఏంటి? అమ్మో పట్టుకో, కెమెరాలు ఉన్నాయి. కుప్పలి పాత్ర కప్పలేసా. గురు రుప్తు బాంధవలనే చూచుచుండ మరో ధురుడై సన్నిలియాన్ని తుసేసిన ఘను దుర్మార్గుండు. ఈడు గుండె నొప్పి వచ్చేలా ఉంది. ఏమిరా, మన నవభారతంలో ఒక స్త్రీ గురించి నీచంగా మాట్లాడటానికి నువ్వు మనిషివా? మన బ్యాచ్ లో ఉన్న ఏకైక బేడ బాయ్ నువ్వు. నాన్సెన్స్. అంటే నువ్వు చేస్తే తప్పులేదు కానీ నీ చూస్తే వచ్చిందా? అయినా బ్రదర్ నీకు తెలుసు కదా నేను చాలా రొమాంటిక్ ఫెలోర్ అని. ఇమిటేషన్ మాకు వచ్చురా. రేయ్ వాడే తిక్క తిక్క మాట్లాడతాడు కానీ రేయ్ లైట్ తీసుకురా. అబే ఇక్కడ ట్యాప్ లో నీళ్ళు రావట్లేదు, ఒకసారి రా. DVD చూసిన తర్వాత వెళ్ళాల్సింది. పేరు చెప్పగానే వెళ్ళిపోయాడు. రేయ్ 24 గంటలు జనాలు చూస్తున్నారని తెలుసు కదా, ఇప్పుడు ఇలాంటివన్నీ పెడితే చండాలంగా ఉంటదిరా. రేయ్ 100% మంది మగాళ్ళు 75% మంది ఆడాళ్ళు ఇలాంటి వీడియోలు చూస్తారని రీసెంట్ ఒక టీవీ సర్వేలో చెప్పారా. ఆయన మనం పద్ధతిగా చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ ఈవినింగ్ స్టడీ అవర్స్కి వెళ్తే ఎవడరా మనల్ని చూస్తాడు. ఇప్పటి వరకు మనం ఎన్నో వెధవేషాలు వేసాం కాబట్టి మన బ్యాచ్ కి ఇంత వ్యూవర్షిప్ ఉంది. సో లైట్ తీసుకో. అంటే కొంచెం స్పైసీగా ఉండాలంటావు. మరి ఉండాలి. పదరా. ఇలా స్నానం చేస్తుందా? రే అమావాస్య చంద్రుడు అది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో, మళ్ళీ నీ డబ్బా కెమెరాతో రికార్డ్ చేయాలా? నారిగడు వచ్చాడా? ఎలా చెప్పావురా?
వాడు వస్తుంటే పాత కోతాల వాసన వస్తుందిరా. వచ్చాడు వాడు. సర్లే కానీ టాపిక్ మార్చండి రా. హాయ్ గైస్. సిగరెట్ అంటించరా. ఇదా ఇదా పిల్చా అంటించు. పిల్చా. వీడి చెత్త విడొచ్చి నా పక్కన కూర్చున్నాడా? వాడికి 2 పెట్టేయరా. నీళ్ళు రావట్లేదు చూసుకోరా. వాడి పంతుల్లో ఉన్నాయి. ఎన్నో నెల కనుక్కోండిరా. నాకు ఎక్కువైంది. నేను రూమ్కి వెళ్ళిపోతున్నారా? మా ఫ్రెండ్స్ నేను లేకపోతే అదే పక్కలో నేను లేకపోతే అసలు వాళ్ళకి నిద్ర పట్టదు. ఈడొకడరా బాబు. అవునరా ట్యాబ్ లో నీళ్ళు వస్తున్నాయా? లేదు. కడుక్కున్నారా? అదేరా మీరు బాత్రూమ్ లో తెల్లకుండా పెట్టారు కదా, అందులో ఉన్న నీళ్లతో మొహం కడుక్కుని వచ్చేసా అంతే. లాగా డీవీడీ అట్టుకొని ఆలోచిస్తున్నాడు మా అయ్యా. బుర్ర తక్కువడేమరా. భలే ఉన్నాడు రా మా అయ్యా. ఎట్టున్నారా? 4 రోజుల నుంచి నిద్రలేని అరవింద్ స్వామిలాగా ఉన్నాడు. కళ్ళు కలకలు వచ్చిన కాశ్మీర్ లేడు వాడావిడు. ఆయన కాశ్మీర్ లో పెద్ద హీరోలేండి. ఇట ఆయన కాశ్మీర్ లో పెద్ద హీరోలేండి. వీడు కాశ్మీర్ హీరోనా? వీడి కట్ అవుట్. చూసించాలు నేను పెడతా ఇవ్వండి. అబ్బా బాగా షూట్ చేసావు. కెమెరామెన్ గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. సీడీ అయిపోయిందిగా. నేను తీసేస్తాను. అరుణ్ స్వామి గారు జడిపించు. జరగండి జరగండి చెప్తాను. ఉండరా నేను తీసేస్తాను కదా. నేను ఇస్తాను కదా ఈ అరవింద్ స్వామికి. తీసుకోండి అరవింద్ స్వామి గారు. ఓకే థాంక్స్. తమరికి నమస్కారం. బయలుదేరు. ఇదిగో కాశ్మీర్ హీరో గారు, ఈ మధ్య ఇండి ప్రో సైడ్ బాగా ఫేమస్ కదా. వీలైతే మా వీడియోలు అందులో వచ్చేటట్టు చూడండి. వీలైతేనేనా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. వీలైతే కాదు, తప్పకుండా అదే సైట్ లో వచ్చేలా చేస్తా. సరేనా? ఓకే బాయ్. దొరికా నా సన్ను. ఏట్రా డిమ్ముకున్నారు? ఒరిజినల్ టీవీ మన దగ్గర ఉంది. ఖాళీ టీవీ అరవింద్ స్వామికి రొట్టుకెళ్ళిపోయాడు. అరే అభి, అనవసరంగా మా వాళ్ళే. అది వదిలేరా, ముందు ఆ వీడియో ఆన్లైన్ లో రాకుండా చూడాలి, తర్వాత మధును కన్విన్స్ చేయొచ్చు. అదేంట్రా నువ్వు వెళ్ళింది ఆ పని మీదేగా? ఏమైంది? నాకు అమ్మాయి కావాలరా. ఎందుకు? ఆ ఇండి ప్రో సైట్ ని లాడ్జ్ లాంటి ప్లేస్ నుంచి నడిపిస్తున్నారా. ఆ అమ్మాయితో ఫ్యామిలీ కలరింగ్ ఇచ్చి లాడ్జ్ లో దిగిపోదాం. ఒరే నాకు అర్థమైంది రోయ్, నీకు ఒక అమ్మాయి కావాలి అంతేగా? అది మన చిత్తకార్తి గారు చూసుకుంటాడు. ఏరా పొంగేం కాదు, నేను ఇంటికెళ్ళి గోకితే గోకించు తెలుసు కానీ లాడ్జికి పిలిచాను అనుకో వాళ్ళు రోజు కొడతారు. సో మనకిప్పుడు ఒక పంబాలా కావాలి. అవునరా. అయితే వీడికి తెలుసు. అవునరా అవునరా వీడికే తెలుసు. నాకేం తెలీదు. ఫెస్టివల్ అని హాస్టల్ కి హాలిడేస్ ఇస్తే నాలంటోలో బతికి ఏమైపోవాలి? ఇక్కడ దొరికితే పట్టుకొని నలిపేయాలనుంది. ఇదేవతే కొత్త పెట్ట. దీపక్ మనం ఇక్కడికి వస్తున్నారేంటి? ఎక్కడ ఉన్నారు దిగి మాట్లాడు. ఓకే అది రైట్ తీసుకో. శాబాష్ బ్యాక్ బ్యాక్. ఇద్దరా? కాదు నలుగురు. అయితే ఇద్దరు మాట్లాడుకోవాలి. అలాగేనండి. పొద్దున్నే ఇక్కడే కాదమ్మా వ్యాపారం తెల్లారే ఉదయమా? అవును
మీరు మాతో పాటు వచ్చి మా ఫ్యామిలీ లాగా యాక్ట్ చేయాలి. యాక్టింగ్ అవును. ఈ బాడీ లాంగ్వేజ్ ఎక్కడో టచ్ అవుతున్నట్టుంది. దొరకడం అంటే ఇదే నువ్వు తగ్గు దీని వ్యాపారం నేను తెగ్గొడతా. రేపు ఈవినింగ్ దాకా కావాలి. నలుగురా ఈ కొట్టుకెళ్ళ తెలుసు. ఇప్పుడే మా అక్కలతో మాట్లాడాను, తెలిసిపోయింది. సరే కానీ రేట్ ఎంత చెప్పు. నాకు నా సన్నీ లియోనా. సరేలేరా ఎక్కు ఎక్కు కూక. అదే సెంటర్ లెక్కలుగా వెనక్కి ఎక్కువేటా. అభిమంటవా జాగ్రత్త జాగ్రత్త బంగారం. ఇయర్ ఫోన్స్ అందరికి బాగానే పనిచేస్తున్నాయి కదా? మనం ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా ఫాలో. నన్ను ఎవరు గుర్తుపట్టలేరా? ప్రపంచం రూమ్ కావాలండి. చోటు చోటు గారు తీసుకొస్తా అన్నది మిమ్మల్ని నేనా? అవునండి. చూడగానే అనుకున్నా ఆ టైపేనని. రాయ్ త్వరగా ఫ్రెష్ అయ్యారండి. అడుగుతున్నాడు. బాయ్. ప్రపంచం ఇది నాజరాయ్. నడురా బాబు, నడవ పదవే నువ్వు. బతికిపోయారా బాబు. తలుపేం కాలే ఎవడరా? వీడెవడరా మామా? రాజుగారు పంపింది మిమ్మల్నేనా? రాజుగారా? అదే లాడ్జ్ బయట ఉంటారే అతను. మరి మీరేంటి ఈ రూమ్ లో ఉన్నారు? ఇక్కడ ఉండడం ఏంటి? మీరేంటి ఇంకా రెడీ కాలేదా? తొందరగా రండి, వెయిటింగ్ అక్కడ. నువ్వేంటి ఇక్కడ? ఏం జరుగుతుంది రే బురదకోడే? వీడొచ్చాడు వాడొచ్చాడు. రెడీ రెడీ అంటున్నారేట్రా? రెడీ అవటం ఏంట్రా? కూర్చోండి. నడరా. సారీ రా. నమస్కారం. మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? ఈ బాడీ లాంగ్వేజ్ తెలిసిందే నాకు. కుక్క తినో. తినొచ్చంట. ఫ్రూట్సా? ఎడతావు అనుకో. సూపర్. ఫ్రూట్స్ అయిపోయారా మామ? డ్రై ఫ్రూట్స్ అయిపోయిరా. తర్వాత స్వీట్స్ ఎత్తాడేమో. మామా అవునరా? ఏగా బావా లోపల పదండి. లోపల ఎత్తారేమో మామా, లోపల ఎత్తారేమో ఏదో. పదండ్రా. జూమ్ చేస్తే సార్ డైరెక్టర్ గారు, కెమెరామెన్. సూపర్, నాకు నచ్చింది. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. సో గైస్, మనం చేసే కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్కించారా? లిజన్ గైస్, మన కాన్సెప్ట్ ఏంటంటే, అమ్మయ్య హీరా బాబు. వెయిట్, అది ఓన్లీ ఫర్ జెంట్స్ బేబీ. యా. ఇంతకీ ఏం టాబ్లెట్స్ సార్ అవి? మీకోసమే స్పెషల్ గా ఆగ్రా నుంచి. ఎందుకు? మన ప్రొఫెషన్ ఇవన్నీ కామన్ కదా బ్రో. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తారు, మా కవి షూట్ చేస్తారు. బ్లూ ఫిల్మా? దొరికర్రా. మంచం మీద మంచం పెట్టినప్పుడు అర్థమైంది ఇది ఏదో ఊపులా పని. గైస్ వాట్ హ్యాపెన్? ఎందుకు మొహాలన్నీ కన్ఫ్యూజన్, క్వశ్చన్ మార్క్స్? వద్దురే
సరే ముందు మూడ్లోకి రండి, కాన్సెప్ట్ ఏదో చెప్తా. ఓకే యా కవి, ఈలోపు మనం లైటింగ్ చేసుకుందాం. ఒక పార్ లైట్ తీసుకొచ్చి కార్నర్ లో పెట్టి అనవసరం బుక్ చేశాను కదా చావనైనా చస్తా కానీ నేను యాక్ట్ చేయను. సచ్చినోడు అంతా నీవలేరా? హాలిడే కదా అని జాలీగా ఒక్కడితో ఎంజాయ్ చేద్దాం వస్తే 1+4 ఆఫర్ అంటూ నాతో బిఎఫ్ లో యాడ్ చేస్తావు. ఏంటి ఎవరు ముందు యాక్ట్ చేస్తారని కొట్టుకుంటున్నారా? నేను చెప్తాను. కాన్సెప్ట్ బాగుంది కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు వేసుకున్న షర్ట్ ని టపామని తీసేసి ఈ అందమైన అమ్మాయిని పట్టుకొని అలా బెడ్ మీద తోసేసి తర్వాత ఈ పిల్లి గడ్డం వాడు వచ్చి అంటే మా ఊడికి ఇలా చెయ్యన్నమాట. చేస్తారండి షూటింగ్ ఇంకా టెక్నికల్ ప్రాబ్లం షూటింగ్ ఎక్కమా అంటే ఈ లెక్కన సన్నీ లియోని ఎంత గొప్ప నటో ప్రపంచ నటీమణులకి ఒక తల మాలికమరా. ఏం చెప్తున్నా పొజిషన్ ఏంటి, మీ గొడవలు ఏంట్రా? మళ్ళీ ఎవడరా? నేను చెప్తూనే ఉన్నా మీది కాదని. ఆపరా నీ నాటకాలు సచ్చినోడా. ఇన్నాళ్ళు కాపాడుకుంటున్న నా మానాన్ని సర్వనాశనం చేసేవాడు కదరా. పని చెప్తా షూటింగ్ అయిపోయింది. మా పరిస్థితి ఏంట్రా? జీవన నేరమైన ఒకేస్తున్నాడు పొరదకొండ. కూర్చోండి రా. చంపేస్తారా రవిని? ఏమైందిరా? అబ్బా అది కాదన్నా, ఈరోజు నైట్ పార్టీ ఉంది, అందరు ఆ మూడ్లో ఉంటారు. ఎంచక్క మీరు పని కానిచ్చేయచ్చు.